నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఛాలెంజ్ ఏమంటే ఇతరులు మన జీవితాన్ని ఎలా బేరీజు వేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న 99% మంది ఈ చింతగ్రస్తులే. అంటే మన జీవితం ఈ సొసైటీ కళ్ళలో ఎలా కనపడుతుంది? 99% మందికి 80% చింత ఇదే. మన జీవితాన్ని మనం సరిదిద్దుకుంటూ ఆ సరిదిద్దుకున్న జీవితాన్ని వేరే వాళ్ళ దృష్టితో మనం చూస్తూ ఉంటాం. మనం సరిదిద్దిన జీవితం మనకు నచ్చిన పరాయి వాళ్లకు నచ్చిందో లేదో అనే చింత మనల్ని తినేస్తూ ఉంటుంది. అంటే చాలామంది చాలా ఈజీగా మనం అలా ఆలోచించద్దండి, మన జీవితము కాబట్టి మనకిష్టం వచ్చినట్టు మనం బతకాలి, పరాయి వాళ్ళ ఆలోచన గురించి మనకు ఎందుకు చింత అని అనేవాడే పరాయి వాళ్ళు తన జీవితాన్ని ఏమనుకుంటున్నాడు అని 80% ఆయనను థింక్ చేస్తుంటారు. కానీ సొసైటీలో ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉంటారు. నాకు అదే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరు ఏ తప్పులు చేస్తూ ఉంటారో ఇతర జీవితాల్లో అదే తప్పు సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి సొంత జీవితంలో ఈ ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే సొంత జీవితంలో ఇది ఇంప్లిమెంట్ చేసేది చాలా కష్టం, అసంభవం అనుకునే వాళ్ళు ఇతరుల జీవితాల గురించి చాలా స్పష్టతతో ఉంటారు. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, జనాలని పట్టించుకోకూడదు. 10 మంది అంటే 10 మాటలు అంటారు, మనం పట్టించుకోకూడదు, మన జీవితం మన సొంతం, మనం మన జీవితాన్ని మార్చగలం. ఇలాంటి మోటివేటింగ్ మాటలు కోకొల్లలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి చితకనబడి ముఖం చూపియలేక తర్జన భర్జన పడుతూ సాఫీగా జీవితం సాగిస్తూ ఉంటారు. అంటే ఈ బాధలన్నీ భరిస్తూ సాఫీగా జీవితం సాగిస్తుంటారు. 99% మంది ఇదే పని చేస్తుంటారు. అయితే మన జీవితంలో అతిపెద్ద ప్రాబ్లం ఏమంటే సెల్ఫ్ ఇమేజ్ మేనేజ్మెంట్. మన ఇమేజ్ని మనం మేనేజ్ చేయటం కష్టతరంగా మారింది. అసలు ఈ ఇమేజ్ మేనేజ్మెంట్ ఏమి అంటే లేనిది చూపించే ప్రయత్నం. మన ఇమేజ్ని వేరే వాళ్ళ దృష్టితో చూడటం. మరి ఇవన్నీ సొసైటీలో సహజమే కదా. మరి వీటిని తప్పించుకొని జీవితం గడపడం అంత ఈజీనా? ఇవన్నీ తప్పించుకోగలమా? ఇప్పుడు చాలామంది అంటారు, మొన్న ఒక టీవీ దీంట్లో చూసిన ఏదో కామెడీనో ఏమో వస్తుండే, సడన్గా ఒక క్లిప్ వచ్చింది. ఏమంటే తండ్రి భయపడేది ఎప్పుడంటే వాళ్ళ ఆవిడ నోరు తెరిచినప్పుడు, ఫీజులు కట్టేటప్పుడు అని 2 ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నేనేమంటా అంటే నా లైఫ్
దీనికే డెడికేట్ చేసిన. అసలు మనము జీవితపు థర్మామీటర్ని ఎవరి నోట్లో పెట్టి టెంపరేచర్ చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నా టెంపరేచర్ కావాలి మీకు. మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వాడి నోట్లో పెట్టి ఆ టెంపరేచర్ నోట్ చేసుకొని బహుశా అందరూ టెంపరేచర్లు ఇదే ఉండాలనేమో. ఎంత విచిత్రమైన తెలివి తక్కువ పని చేస్తున్నాం మనం. నా బాడీ టెంపరేచర్ కావలిస్తే ఆ థర్మామీటర్ తీసుకుపోయి ఎదుటి వాడి నోట్లో కుక్కి వాడి టెంపరేచర్ చూసుకొని బహుశా ఈ టెంపరేచర్ ఇంతే ఉండాలనేమో జీవితంలో అనుకుంటూ ఉన్నాం. అంటే మనం ఈ రకంగా జీవితం గడుపుతూ ఉన్నాం. ఒక తండ్రి అంటే పిల్లల కోసం అహర్నిశలు పాటుపడుతూ ఉండాలి, పాటుపడుతూ ఉంటాడు. తన స్వార్థం వీడి ఫ్యామిలీ కోసం త్యాగం చేస్తూ ఉంటాడు. అసలు దీనికన్నా అంటే తెలివి తక్కువ పని ఉందా? అంటే ఇలాంటి తండ్రులకు తల లేదు అని అర్థం. అంటే ఆలోచన శక్తి లేదు. నేను మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ 25,000 పే చేశాను. సెకండ్ హ్యాండ్ బుక్స్, డ్రెస్ లేదు, సెకండ్ హ్యాండ్ బుక్స్ తెచ్చుకున్నాను. 25 ప్లస్ ఎగ్జామ్ ఫీజు కట్టాను. ఇది ఫస్ట్ ఇయర్. దాంట్లో 98.5% వచ్చినాయి. దిక్కు ముక్కు లేని, అంటే ఎక్కువ పాపులర్ కానీ అసలు ఎవరికి తెలియని ఒక కాలేజీలో వేసి చదివించాను. 98.5 వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మా బాబు ఫీజు 15,000 మాత్రమే. అంటే సగటున ఒక నెలకు 1,200, 1,300 పడుతుంది. మీరు ఇమాజిన్ చేయండి, ఒక కాలేజ్లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫీజు 15,000 తీసుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ 25, సెకండ్ ఇయర్ 15. అంటే నేను పోయి మాట్లాడాను. నేను రెగ్యులర్గా ఫీజు కట్టాను, అయినా వాళ్ళు ఆలోచించి 15,000 ఫీజుగా నిర్ణయించి మా బాబుకు అడ్మిషన్, నేను ఇప్పటివరకు రూపాయి కట్టలేదు. వాడు రేపటి నుంచి కాలేజీకి వెళ్తాడు. నేను రూపాయి కట్టలేదు. కడుదురులేండి సార్, 15,000 కడుదురులేండి సార్ అన్నారు. అంటే మేనేజ్మెంట్కి నేను పేదవాళ్ళలా కనిపిస్తలేదు, కానీ నా ధోరణి వాళ్ళకి తెలుసు. నేను 8th, 9th, 10th గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కూడా గవర్నమెంట్ కాలేజీలో చేయించి మళ్ళీ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేంజ్ చేయించాను. అంటే నేను ఒక తండ్రిగా ఒక పిల్లగాడిపై ఎంత ఖర్చు చేస్తా, ఎలా ఖర్చు చేస్తా అని వాళ్ళకి ఐడియా వచ్చేసింది. వాళ్ళు 15, ఇప్పుడు 30-35,000 సమ్ ఫీజు ఉంది, 15,000 నాకు ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి నెల నేను కట్టవలసింది 1,200. 1,000-1,200 ఎట్లా కట్టుకోవచ్చు, వాళ్ళేం అడగారు. అంటే ఇది నాతోనే సాధ్యం ఎట్లయింది? ఇది మీకు సాధ్యం ఎందుకు కాదు? ఇప్పుడు నేను కట్టలేనని కాదు, కట్టగలనని కాలేజీ వాళ్ళకు కూడా తెలుసు. మా బాబు పెద్ద జీనియస్ కాదు, మా బాబు జీనియస్ ఏం కాదు. రోజు ఒక గంట చదువుకుంటాడు, అవే రాస్తాడు, హోంవర్క్ చేస్తాడు. న్యాచురల్గా వాడికి కొద్దిగా గొప్ప తెలివి ఉంది. దాంతో 98.5% తెచ్చుకున్నాడు. నేను సంతోషపడ్డా. ఇంప్రూవ్మెంట్ కూడా ఏం రాయలేదు. 15,000 ఫీజు డిక్లేర్ చేశారు. ఈ కాలంలో ఎవరు ఆ ఫీజుకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు? మా బాబు కూడా ఖర్చు చేయడు,
వాళ్ళకు కూడా తెలుసు, ప్రిన్సిపల్స్ వాళ్ళకి తెలుసు వాడు ఎట్లా చదువుతాడు, ఏం కథ, వాడి బిహేవియర్ ఎట్లుంది. మరి సాటి పిల్లలకు ఒక ఫీజు, మా బాబుకు ఒక ఫీజు, దీని అర్థం ఏమి అంటే మేనేజ్మెంట్ కూడా, అంటే కాలేజెస్ కూడా ఆలోచిస్తున్నాయి. క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్ యాటిట్యూడ్, ఇవన్నీ చూసి అడ్మిషన్స్ ఇస్తున్నాయి. మనం ఏమనుకుంటాం, వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు దిగిరారు, ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది, డ్రెస్ ఉంటుంది, బుక్స్ వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాలి, మెటీరియల్, ఎంసెట్. నేను చెప్పిన మా బాబు ఎంసెట్ రాస్తే రాస్తాడో లేకపోతే లేదు, నీట్ రాస్తే రాస్తాడో లేకపోతే లేదు. మీరు దాని గురించి చింత చేయకండి, ఏ కోచింగ్ ఇవ్వకండి. వాడిది వాడే రాస్తాడు లేకపోతే లేదు. లాస్ట్ మూమెంట్ చూస్తాం, వాడికి రాయబుద్ధి అయితే రాస్తాడు, లేకపోతే డిగ్రీ చేసుకుంటాడు, లేదా ఇంటర్మీడియట్ తర్వాత చదువు మానేస్తాడు, వాడి ఇష్టం. అంటే ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కదా. నాతోనే ఎందుకు జరగాలి, మీతోనే ఎందుకు జరగకూడదు, మీరెందుకు మాట్లాడకూడదు. నేను రీసెంట్లీ ఎగ్జాంపుల్ చెప్పిన, మా బాబు కజిన్, సేమ్ ఏజ్, 1 year కొద్ది సీనియర్, చదువుకుంటుంది ఆమె, 1 year సీనియర్, దూకుడుగా ముందుకు పోయింది. దాదాపు 75,000 70,000 ఏమో ఎంసెట్తో కూడిన ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఆఫ్టర్ స్పెండింగ్ 1.5 to 2 lakhs ఆన్ దట్ గర్ల్, ఆమె క్వాలిఫై కూడా కాలేదు. అంటే దే హ్యావ్ స్పెండ్ 1.5 to 1.6 lakh in 2 years. ఆమె క్వాలిఫై కాలేదు. అంటే దీన్ని ఏమంటారు? ఇప్పుడు నేను వాళ్ళు సేమ్ ప్లాట్ఫామ్, వాళ్ళ అమ్మాయి 1,50,000 1,60,000 ఖర్చు పెట్టారు, క్వాలిఫై కాలేదు. మా బాబు ఎంసెట్ రాస్తాడు రాయడు, నీట్ రాస్తాడు రాయడు, ఏమైనా జరగవచ్చు, నాకు చింత లేదు, ఇప్పుడే చింత చేస్తలేను. నేను 6 months ముందు కూడా ఎంసెట్ రాస్తాడా లేదా అని నేను చింత చేస్తలేను. నేను మా బాబుకు ఒక టెక్నిక్ చెప్పిన, నీవు కాన్ఫిడెన్స్ ఉన్నా ఆ కాన్ఫిడెన్స్ పబ్లిక్లీ డిస్ప్లే చేయకు. లాస్ట్ క్షణంలో ఎంసెట్ ఫామ్ నింపి ఎంసెట్ రాయొచ్చు ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్. లాస్ట్ క్షణంలో నీట్ ప్రిపేర్ అయ్యి నీట్ రాయొచ్చు ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్. ನೀವು 6 months ప్రిపరేషన్ చేసిన, యూ డోంట్ టాక్ అబౌట్ నీట్ అండ్ ఎంసెట్, జస్ట్ గో అండ్ అటెంప్ట్ ఇట్ విత్ ఓపెన్ మైండ్. వస్తే రాని, లేకపోతే లేదు, నేనున్నా. రాకపోయినా నేనుంటా, వస్తే కూడా నేనుంటా. యూ డోంట్ థింక్ అబౌట్ రిజల్ట్స్. మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, నీ ప్రయత్నాన్ని ఫలాలు ఆశించకు, అంటే ప్రాక్టికల్ ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే పిల్లల్లో మొరాల్ బూస్ట్ చేస్తూ, వాళ్ళల్లో ఒక సాంత్వన, మా పేరెంట్ పాస్ అయినా కాకున్నా నా వెంట ఉంటాడు. ఆయన జైలర్ కాదు, ఒక పేరెంట్. ఆయన వార్డన్ కాదు, ఒక పేరెంట్. ఆయన ఒక ఇన్వెస్టర్ కాదు, ఒక పేరెంట్. మీరందరూ చేస్తున్న తప్పులను నేను 3 విభాగాలుగా చెప్తున్నా. వార్డన్ కాదు, ఇన్వెస్టర్ కాదు, వాడేం శాసించేవాడు కాదు, అవసరం వచ్చినప్పుడు ఆదుకునే వ్యక్తి. అవసరం వచ్చినప్పుడు నన్ను చేయబట్టుకొని ఆదుకునే వ్యక్తి మాత్రమే. పేరెంట్ దేవుడు కూడా కాదు, పేరెంట్ దేవుడు కాదు, ఒక లిమిట్స్ ఉన్న మనిషి. అది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. పేరెంట్ లిమిట్స్ ఉన్న మనిషి. నీ కోరిక మేరకు లక్షలు పోయలేడు, నీ కోరిక మేరకు తన జీవితం ధారపోయలేడు. ఇవి 2 పిల్లల్లో స్పష్టత ఉండాలి. నేను అదే పనిలో ఉంటాను. ఇప్పుడు జీవితం కొంచెంలో సాగదు. హైదరాబాదులో జీవితం చాలా కష్టము.
అసలు ధరలు ఎలా పెరుగుతున్నాయో చూసారా? మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఎలా ఎదుర్కోవాలి? మనం ఇల్లు ఎక్కడ కొనాలి చీపుగా, ప్లాట్లు ఎక్కడ కొనాలి? అసలు ఈ గొడవైంది. మన హ్యూమన్ లైఫ్ క్వాలిటీ ఇండెక్స్, దీన్ని మనం ఫస్ట్ పరిశీలించుకోవాలి. హ్యూమన్ లైఫ్ క్వాలిటీ ఇండెక్స్. మన బ్రెయిన్ కామగా ఉండి జీవితాన్ని కొనసాగించే ఆ రిథం మనకుందా? ఆ ఈక్విలిబ్రియం మనకుందా? ఆ వేవ్ లెంత్ మనకుందా? ఆ బ్రెయిన్ ఆ స్టేజ్కి చేరుకుందా? నీవు అనుకున్న హ్యాపీనెస్ నీ ఓవర్ ఎఫర్ట్ లేకుండా, అంటే చాలా ఎఫర్ట్ లేకుండా ఫుల్ఫిల్ అవుతుందా? నీకు పుట్టిన పిల్లలు యంత్రాలు కాదు, తంత్రాలతో వాళ్ళ జీవితం బాగుపరచలేవు. దీంట్లో స్పష్టత ఉండాలి. మా తండ్రి దగ్గర ఉన్న డబ్బు పై నాకు సర్వ అధికారాలు లేవు. నేను నా మనసుకొచ్చిన చదివితే ఫీజు కట్టాలని రూల్ ఏమీ లేదు. ఇవన్నీ పిల్లల్లో స్పష్టత రావాలి. మన జీవితం బాగుపడాలంటే పిల్లల్లో ఆ స్పష్టత రావాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఒకటి. అంటే దీనికి దానికి ఏం సంబంధం అంటుండొచ్చు, కొద్దిగా అండి. నేను నా ఎగ్జాంపుల్స్ ఇట్లే ఉంటాయి. ఇవి మామిడి కాయలు, పచ్చడి మామిడి కాయలు. ఇవేమి పచ్చడి మామిడి కాయలు. నా ఫేసు పొడుగుంటుంది. ఈ ఫేసుకు ఈ మామిడికాయలు ఎంత ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ హాఫ్ ఉన్నాయా? ఇది ఎంత అనుకున్నారు? ఈ మామిడికాయలు నేను వాళ్ళే తెచ్చిన, ఒక 20 మామిడికాయలు తెచ్చిన, 10 రూపీస్ ఈచ్. వినన్నాయి. సాధారణ పచ్చడి మామిడికాయలకు డబల్ సైజు ఉన్నాయి, 10 రూపీస్ ఈచ్. పుల్లగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి. మరి నాకు 10 రూపీస్కి దొరికినప్పుడు, అంటే ఇదే ఒక 100 మీటర్స్ దూరంలో, 200 మీటర్స్ దూరంలో 30-35కి అమ్ముతున్నారు ఒక్క పీస్. నేను అంటే అక్కడ కొట్టుకోకుండా డైరెక్ట్గా కొన్నా 10 రూపీస్ ఈచ్. 20 కాయలు కొన్నా, 200 అయింది. ఆ ఇచ్చిన మీ షాపా మేము పెట్టిందంటే, చీపులు తీసుకుంటున్నావు సార్, కానీ దీనికి నూనె, ఉప్పు, కారం ఎంత పడుతుంది తెలుసా? నీకు మంచిగా అవుతుంది, ఇవి పచ్చడి పెట్టే వరకు నీకు చెమటలు కారుతాయి అన్నది. అంటే అమ్మేటామె శాపం పెట్టిందా. 10 రూపీస్ ఈచ్, 20 తీసుకున్నా, 200 రూపీస్ అయింది. ఇప్పుడు దీనికి నూనె, మిర్చి ఖర్చు ఎక్కువ. చూడాలి ఎంత అవుతుంది టోటల్ పచ్చడి. సైజ్ చూసినరా? నా ముఖానికి సగం ఉన్నాయి. మరి 10 రూపాయలకే దొరుకుతున్నాయి కదా. మరి జనాలు అంత టెన్షన్ పడి గడబడి ఎందుకు చేస్తారు? 10 రూపాయలకి ఇంత పెద్ద మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు దొరుకుతుంటే, అరే ఒక్కొక్కటి 30-35 కొట్టించుకున్నాడు, అక్కడే బకెట్ల నీళ్లు తెచ్చుడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు నాకు దొరికినప్పుడు మీకెందుకు దొరకవు? నా చిన్ని ప్రశ్న అదే. ఇప్పుడు నాకు దొరికినప్పుడు మీకెందుకు దొరకవు? నేను మనిషినే కదా. నేను ఇంటర్మీడియట్ మా బాబుని సెకండ్ ఇయర్లో 15,000కి చదివించినప్పుడు, వితౌట్ ఎనీ బుక్స్, డ్రెస్ ఏం లేకుండా, మరి మీరు ఎందుకు మాట్లాడలేరు మేనేజ్మెంట్స్తో? నేను మా బాబును మామూలు కాలేజీలో వేస్తున్నా. మామూలు అంటే మామూలు. నేనైతే, మీరైతే ఆ కాలేజీ లోపల కూడా పోరేమో. ఏం కాలేజీ రా నాయన అయితే. అదే కాలేజీలో వేసిన 98.5 వచ్చినాయి. సెకండ్ ఇయర్ 15,000కే ఇస్తున్నారు సీటు. ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. నెలకు 1,000-1,200 కట్టాలి, 1,500 కట్టి ఎట్లనే కట్టి అది కంప్లీట్ చేసుకోవాలి 15,000. మరి మీతో ఎందుకు జరగదు? ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. అంటే హర్ట్ కావద్దు మీరు, అడ్వాన్స్ చూడండి.
అరటిపండ్లు, ఈ సైజు అరటిపండు 25 రూపీస్ డజన్. 2 డజన్లు తెచ్చిన, 50కి 2, 4 ఎక్స్ట్రా వేసి ఇచ్చిండు, 4 ఎక్స్ట్రా వేసిండు. 2 డజన్లు అడిగితే 4 ఎక్స్ట్రా వేసిండు, 50 రూపీస్ తీసుకున్నాడు. మీతో ఎందుకు జరగదు ఇది? ఎందుకు జరగదు? నాకు ఒక నోరు ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, ఒక 2 చేతులు ఉన్నాయి, మామూలుగానే ఉంటా. నేనేం ఎక్స్ట్రాడినరీగా ఉంటా. చింగిన బట్టలు వేసుకపోను, అడుక్కోను, నెగోషియేట్ చేస్తా. మరి నా దగ్గర ఏమన్నా మెస్మరైజింగ్ స్కిల్స్ ఉన్నాయంటే ఏం లేదు. మీలాగే నేను కూడా పేరెంటే, పేదవాడినే, మిడిల్ క్లాస్. మరి నా బాబు ఫీజు కూడా తక్కువ ఉంటే బాగుండు అని ఊహించుకుంటా. మరి నేను మాట్లాడే అంటే స్టైల్ అలా ఉందా, లేదా మీరు మాట్లాడే స్టైల్ డిఫరెంట్ ఉండి వాళ్ళు 60-70 వేలు, 50,000, 40,000 స్కూల్ ఫీజు అంటే కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు తీసుకుంటున్నారా? అసలు ఏముంది నా ముఖంలో? ఏం చరిష్మా ఏమైతే లేదు కదా, ముసలోడిని నేను, 50 ఏళ్ళు వచ్చినాయి. మరి ఏం చూసి ఆ మామిడికాయలు ఆమె 10 రూపాయలకి ఇచ్చింది నాకు అంటే, ఇచ్చినాక శాపం పెడుతుంది. నీకు నూనె మిర్చి పొడి ఖర్చు ఎంత అవుతుందంటే అంటుంది. ఎందుకమ్మా అట్లా శాపం పెడుతున్నావు అంటే, ఏం సార్ నువ్వు 10 రూపాయలు తీసుకుంటావా అది అంటుంది. అన్నీ పెద్ద పెద్దవి మంచివి ఏరుకున్నా, మంట ఒక్కటన్నా మంచి ధర కొంటావా సార్ మార్కెట్లో అంటది. అంటే చూసారు వాళ్ళు ఎప్పుడు నేను వచ్చుకునేది, ఒక్కటన్నా కరెక్ట్ రేట్లో కొంటావా సార్ నువ్వు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు అంటే, ఏం చేస్తావు అన్నీ చూస్తావు నువ్వు బాగానే, మళ్ళీ తిరిగి వస్తావు, ఒక్కసారి కాదు 2 సార్లు అడుగుతావు, ఇవ్వాల్సి వస్తుంది, ఏం చేస్తావు. కానీ నీకు మస్తు మసాలాకైతే మస్తు ఖర్చు కావాలి సార్, నీకు మస్తు ఖర్చు కావాలి అంటూ శాపం ఇస్తుంది. అంటే మనం ఇంటరాక్ట్ ఎట్లా చేస్తాం, కూరగాయలతో ఎట్లా ఇంటరాక్ట్ చేస్తాం, కాలేజ్ మేనేజ్మెంట్తో ఎట్లా ఇంటరాక్ట్ చేస్తాం, అరటిపండు బండి దగ్గర కూడా అట్లే మేనేజ్ చేస్తాం, బ్యాంక్స్ దగ్గర పోయినా అట్లే మాట్లాడుతాం. అంటే అంతా ఒకటే స్టైల్, బేరం అంతా ఒకటే. మరి కాలేజ్ మేనేజ్మెంట్స్ టఫ్ ఉంటాయి కదా, ఆ టఫ్ మేనేజ్మెంట్స్ మళ్ళీ ఎందుకు అంత ఉదార స్వభావం చూపిస్తాయి? నేను బాబాను ఉన్నానా? నేను పే చేయలేనా? మరి అరటిపండు వాళ్ళు 50కి 2 డజన్లు ఇచ్చి ఇంకో 4 మా అరటిపండ్లు ఎక్స్ట్రా ఎందుకు ఇస్తాడు? నేనేం సుస్మితా సేన్ కాదు కదా, ఐశ్వర్యరాయ్ గారు కదా, ప్లీజ్ నాకు 4 బనానాస్ ఎక్స్ట్రా వేస్తారా అన్నాను నేను. వాళ్ళు వేస్తారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? నాతో జరిగినప్పుడు మీతో ఎందుకు జరగదు? సిటీలో బతకాలంటే కష్టం, చాలా కష్టం. నేను కూడా మా ఇంట్లో కూడా రోజు పొద్దున 15 రొట్టెలు అవుతాయి, చపాతీలు 15 వేయాలి, లేకపోతే నడవదు. ½ కేజీ కూర దెబ్బకు పొద్దున అయిపోతుంది టిఫిన్లో. నేను 85 కేజీలు ఉంటే ఇప్పుడు 68కి వచ్చేసిన, 85 నుంచి 68కి వచ్చిన. అయినా అదే స్టామినా ఉంది, అదే మొండి పట్టు ఉంది, అంతే మాట్లాడే తత్వం ఉంది. నేను కాలేజ్ మేనేజ్మెంట్స్తో మాట్లాడతా, నా క్లయింట్స్తో మాట్లాడతా, బ్యాంక్స్తో మాట్లాడతా, మౌస్కి బండి దగ్గర మాట్లాడతా, చాట్ బండార్ దగ్గర మాట్లాడతా, గంజిలో మాట్లాడతా, కూరగాయల అమ్మే దగ్గర కూడా భయంకరంగా నెగోషియేట్ చేస్తా. మరి ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది? మీకెందుకు సాధ్యం కాదు? మీరు అంటారు కదా, ప్లాట్లు ఏం దిగొస్తలేవు సార్, ఎవ్వడు ఒప్పుకుంటలేడు, హైరైజ్లో ఎవ్వడు ఒప్పుకుంటలేడు. ఎందుకు ఒప్పుకోడు? నేను మాట్లాడితే ఎందుకు ఒప్పుకుంటారు, మీరు మాట్లాడితే ఎందుకు ఒప్పుకోరు? నేను మామిడికాయలు బనానాను ఫ్లాట్తో పోలిస్తలేదు, ఫ్లాట్లో ఇంకా దెబ్బ కొట్టచ్చు. ఇప్పుడు కూరగాయల మార్కెట్లో టైం అయిపోతుంటే వాళ్ళు ఎట్లా తొందరగా అమ్మేస్తారు, అట్లా రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా ఫ్లాట్లు పాతగా అవుతుంటే దాని రేట్ తగ్గుతుంది.
మరి ఏ రకంగా మీరు మాట్లాడతారు? ఇప్పుడు ఎక్కడ తగ్గుతలేవు సార్, ఎక్కడ తగ్గుతలేవు, నీ చెప్పినట్టు ఎక్కడైతే లేదంటారు. అయితే ఏ సేల్స్ అయితే లేవు, రియల్ ఎస్టేట్లో సేల్సే అయితే లేవు. పెద్ద పెద్ద సంస్థలు కూడా 5% సేల్ కానీ ఎక్కువ చేయలేకపోతున్నాయి పర్ ఇయర్. అంటే 1000 ఫ్లాట్లు కడితే 5% సేల్ అయితే లేదు. అంటే 50 ఫ్లాట్లు కూడా అమ్మడానికి అయితే లేదు వాడికి. మరి ఇక్కడ డిమాండ్ ఎక్కడ ఏర్పడుతుంది? అంటే మీరు చాలా రిచ్గా తయారయ్యి మొత్తం డైమండ్ నెక్లెస్లు, అవి ఇయర్ రింగ్స్, లేదా మీరంతా కడియాలు, ఈ గోల్డ్ చైన్స్ వేసుకొని పోతారా? ఎట్లా పోతారు? మరి నా ముఖం చూడంగానే నిరుపేద అనిపించి వీళ్ళు ఇట్లా ఇచ్చేస్తారా? ఇప్పుడు 2 డజన్లు అంటే ఏం చేస్తాడు కదా వాడు, ఓ 4 ఎక్స్ట్రా వేస్తాడు. ఎందుకు వేస్తాడో తెలియదు, ఎందుకు వేస్తాడో తెలియదు. ఇంత పెద్ద మీద నా ముఖానికి సగం ఉన్నాయి మామిడికాయలు 10 రూపాయలకి ఇచ్చింది, 20 తెచ్చిన 200. యాక్చువల్ చూస్తే 20 అంటే 40 కాయల పచ్చడి అవుతుంది. మేము తీపి పచ్చడి పెడతాము, గుజరాతీ పచ్చడి పెడతాము, ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు పచ్చడి పెడతాము, విత్ 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 గార్లిక్, వితౌట్ గార్లిక్ 2 ఉంటాయి. దీనికి నేను 5, 10 తెచ్చి వేరే 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 పెడతాం. సంవత్సరం అంతా వెరైటీ వెరైటీ తింటాం. మరి ఇంత వెరైటీ తినుకుంటా ఇంత చీప్గా సంసారాలు నేను గడపగలిగితే మీరు ఎందుకు గడపలేవు? అన్నిటికీ కాస్ట్లీ. స్కూల్ అంటే వేల ఫీజులు, 60,000 ఫీజు. ఇప్పుడు మన బంధువులంతా 70,000, 60,000 కట్టిర్రు 10th. అదే సేమ్ రిజల్ట్. ఒక 10-20 మార్కులు కాపీ కొట్టి అక్కడిక్కడ, అంతే. కాపీ కొట్టి అక్కడిక్కడ వాళ్ళకి స్పెషల్గా కూర్చోబెట్టి రాపించారు. ఒక 20 మార్కులు అక్కడిక్కడ వచ్చినాయి. నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ 3 years విత్ స్నాక్స్, పాలు, బనానాస్. నాందేడ్ బనానా ఇచ్చిండ్రు గవర్నమెంట్ స్కూల్లో. సాయంత్రం కాగానే ఇష్టమైన తినండిరా, చదువు మాత్రం చక్కగా చదవండి అని ఇష్టం గెల పెడితే గెల తిన్నారు. మరి ఇది నాతోనే జరుగుతుందా, మీతో కూడా జరగవచ్చా? ఇప్పుడు మీ ముఖాలు నా ముఖాల కన్నా 100 రెట్లు బెటర్ ఉంటాయి కదా. డైలీ వేసుకుంటారు, మంచిగా తయారవుతారు. ఇప్పుడు నాకు తయారు కావాలంటే తల మీద ఎంటికలే లేవు. లైట్ కొడదామంటే ముసల్తనం వచ్చేసి. పిల్లగాడు ఇంకా ఇంటర్ చదువుతున్నాడు, మళ్ళీ ఏం చేయాలి? ఈ పాత పిక్చర్లు వస్తుండే కోడలు దిద్దిన కాపురం అని. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తల్లిదండ్రులు దిద్దిన కాపురం అయిపోయింది. మనం ఎంతని పిల్లల కోసం ప్లాన్ చేస్తాం, దాంట్లో ఇంత ఎఫర్ట్ పెట్టే అవసరం ఉందా? నేను పచ్చడ్లది, బనానాస్, ఎప్పుడు ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఫ్రూట్స్ చాలా ఫ్లెక్సిబుల్. ఇది ఇప్పుడు పచ్చడి సీజన్ కదా. ఇప్పుడు ఒక్కొక్కటి కాయ 25, 30, బెకార్ కాయలు 25, 30, లేదా 20 లేకుండా కాయనే లేదు. గింతింత పిందెల్లాగా ఉన్నాయి, అవి 15 రూపాయలట. పిందెల్లాగా ఉన్నాయి అవి. అంటే ఇంకా అవసరం ఉంది కదా అని గలీజ్ రేట్లు అమ్మేస్తున్నారు. అవసరం పచ్చళ్ళ సీజన్ కదా. ఇవాళ వెల్లుల్లిపాయ పోతే 110, 120 అన్నాడు, 110కి ఇచ్చాడు. 120 ఆయననే అన్నాడు, 110కి ఇచ్చాడు. కొద్దిగా సైజు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? గార్లిక్ ఎంత ఉంది బయట? 180 అంటున్నారు. కొంతమంది 220కి అమ్ముతున్నారు. నేను కరెక్ట్ 110కి కొన్నా, కిలో కొన్నా, 110 కేజీ. అల్లం కాస్ట్లీ ఉందని తెలియ, అల్లం అయినా కలుపుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి ముద్ద కలిపేసినాక అయినాక అల్లం కలుపుకుందాం, ఏం తొందరే ఉంది. లేకపోతే అల్లం వెల్లుల్లి అయినా కలుపుదాం. ఫస్ట్ మా బాపన వాళ్ళ ఇంగువ వేసి పచ్చళ్ళు పెడతారు, ఇంగు వేసి పెడదాం. తర్వాత అల్లం వెల్లుల్లి ఇప్పుడు వెల్లుల్లి ఉంది, అల్లం చీప్లో దొరికినప్పుడు 2 కలిసి వేసి దాంట్లో కలిపేస్తే అయిపోయి, నూనె సమృద్ధిగా కలిపితే అయిపోయి, పాడు కాదు. మరి నేను ఆడోళ్ళ కన్నా ఎక్కువ ఆలోచిస్తా, ఆడోళ్ళ కన్నా ఎక్కువ ఆలోచిస్తా. నేను ఎట్లా ఆలోచించగలుగుతున్నా? నేను ఆడంగినే కాదు, పరకాయ ప్రవేశం చేస్తున్నానా? ఏం లేదు. మా ఆవిడ దేంట్లో తల దుర్చదు. ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నా అంటే మా ఆవిడ దేంట్లో తల దుర్చదు.
ఆశ్చర్యకరమైన డీల్స్ చేసుకొని వస్తాను ఆమెకు తెలుసు. ఆమె ఆమె డెడ్ ఆపోజిట్. 25 రూపాయలు కాయ, 30 రూపాయలు కాయ, తీసుకో 30 రూపాయలు తీసుకో, మంచిగా ఉండాలి అంట, అంతే. ఇదే నెగోషియేషన్ వాడు. కాయ 30 రూపాయలు, 25కి ఇస్తావా? ఇయ్యను, 30 కన్నా తక్కువ రాదు. సరే 30కే ఇచ్చేయి, మంచిగా ఉండాలి కాయ. ఇది డీల్, ఇది డీల్ చేసే పద్ధతి. వాళ్ళని మార్చలేను నేను, వాళ్ళకి ఈ స్కిల్స్ అన్ని నేర్పియాలనా? 10 రూపాయలు అంటే మూర్చపోయిన అంతా, అది 10 రూపాయలకి ఈ కాయల 20 కాయలు తెచ్చి 200. మసాలాలకు 1000 రూపాయలు అవుతుంది, 1000 అవుతుంది, 1500 అవుతుంది, 1200 అవుతుంది. ఎందుకంటే అక్కడ నెగోషియేట్ చేయలేం. ఇప్పుడు పల్లి ఆయిల్ దగ్గర విజయ పల్లి ఆయిల్ దగ్గర నెగోషియేట్ చేయలేం, మిర్చి పొడి దగ్గర నెగోషియేట్ చేయలేం. మిర్చి పౌడర్ కొట్టడానికి 50 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఆ మిషన్ తీసుకొని మిర్చి పౌడర్ కొట్టలేను కదా నేను. అవైతే స్టాండర్డ్ ప్రైస్. ఎక్కడ నొక్కేయచ్చు అంటే మామిడికాయల కాడ నొక్కేయచ్చు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్. నా ముఖంలో చరిష్మా ఏం లేదు కదా, దరిద్రపోటు ముఖం నాది, అందరూ తిట్టుకునే ముఖం నాది, అవునా? మీరందరూ తిట్టుకుంటుంటారు కదా, వీడేంది ఎంత ఇంప్రాక్టికల్ చెప్తాడు, ఏది పడలేదు పడిపోయినాయి చెప్తాడు. ఎందుకు ఆశ్చర్యం ఏమంటే నేను మోగానే పడిపోతాయి రేట్లు. నన్ను చూడంగానే ఏమన్నా వాళ్ళకి అట్లా పూనకం వస్తుందో, లేదా ఏమన్నా నా దగ్గర మంత్రబలం ఉందో, నేను మోగానే అంత ఇట్లా అయిపోతారు వాళ్ళు. మామిడికాయ దగ్గర నుంచి ఫ్లాట్ల వరకు, రియల్ ఎస్టేట్ వరకు, పెద్ద పెద్ద దీని వరకు ఎందుకు వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమో, పాపం వీనికి తక్కువలు ఇచ్చేద్దాం అనిపిస్తుందేమో. అట్లా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా కదా, తగ్గుతలేవు ఎక్కడ ఏం లేదంటారు. మొత్తం పడి బర్బాద్ అయిపోయి దేశమే నాశనం కావడానికి వచ్చి కాక్రోచ్ పార్టీలు ధర్నాలు చేసుకుంటా నీట్ ఎగ్జామ్కి వాల్యూ లేకుండా పోయింది. ఇంజనీరింగ్ చదివిన ఉద్యోగాలు వస్తలేవు. ఐఐటి బాంబేలో 30% స్టూడెంట్స్కి జాబ్సే రాలేదట, వచ్చినవి క్యాన్సిల్ చేసేసిండ్రు. మరి క్రైసిస్ టైంలో, ధరలు నియంత్రణ కోల్పోతున్నాయి అనే టైంలో మొన్న కీర 10 రూపాయలకి కిలో ఇచ్చిండు. 2 కిలోలు తీసుకొని వస్తే 5-6 దినాలు తిన్నాం. 20 రూపాయల కీర 6 రోజులు తిని అటుకుల్లో కలుపుకున్నాం. దాన్ని కోసంబరి అంటారు. అంటే మేము సన్నగా జరుపుకొని దాంట్లో పెసరపప్పు వేసి వేస్తాం. అది చేసినాం, రాయిత చేసినాం, బజ్జీలు వేసినాం, అన్నీ చేసినా 20 రూపాయలు అయిపోతున్నాయి. దరిద్రం ఇంత వచ్చినాయి. 2 కిలోల కీర 20 రూపాయలు, 10 రూపాయలు కిలో. మా ఇంట్లో జోక్ ఉంది, మీ ముఖం చూస్తేనే అట్లా ఇస్తారు, మాకు ఇయ్యనే ఇయ్యరు, మీరే వండండి. నా ముఖం చూస్తే ఎట్లా ఇస్తారట వాళ్ళు. ఎవడైనా అంత తగ్గిస్తాడా? మా ఇంటి తగ్గిస్తున్నాడు, మరి నేనేం చేయాలి? అంటే నేను మోంగన దిష్టిబొమ్మలాగా అనిపిస్తాను. కాలేజీల దగ్గర నుంచి అరటిపండు బండి వరకు నా ముఖం చూడంగానే వాళ్ళకు దయాభావం కలుగుతుంది, లేదా బాబా ఏం అర్థం కాదు నాకు. మరి జనాలంతా ఇట్లా విలవిల ఆడుతుంటారు, గిలగిలగిల కొట్టుకుంటున్నారు. మరి ఎందుకు కొట్టుకుంటున్నారు? నాకు ఎప్పుడు అదేనా వస్తుంది. అందుబాటులో ధరలు, మేము టమాటా సాస్ చేసుకుంటాం, టమాటా తింటాం, అన్నీ చేసుకుంటాం. కీరాలు 10 రూపాయలు కిలో, బయట పోతే 30 అంటాడు. 30 ఎక్కడ ఉందా? 10 రూపాయలకి ఇచ్చిండు నాకు 2 కిలోలు. అబ్బా పోసుకోలే కదా వచ్చిన. అవి 6 రోజులు తిన్నాం, వివిధ రూపాల్లో తిన్నాం, అయిపోగొట్టాలి కదా 2 కిలోలు. అంటే ఇదంతా నాతోనే జరుగుతుందా? మనం ఎంతవరకు పిల్లల భవిష్యత్తును నిర్మాణం చేయడానికి మన శాయశక్తుల మా శాయశక్తులు మేము వడ్డిండ్రు, అనవసరంగా వేస్ట్ చేసుకుంటారు. సార్ మీ బాబు ఎంసెట్ రాస్తాడా? రాయడు. నీట్ రాస్తాడా? రాయడు. క్లియర్, హ్యాపీ. మళ్ళీ ఏం చేస్తాడు సార్? భవిష్యత్తు ఏం చేస్తాడని, ఏమైతే అది చేస్తాడని. కోళ్ళు పెంచుతాడో, పందులు పెంచుతాడో నాకు తెలియదు, భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ప్రజెంట్ సెకండ్ ఇయర్ పాస్ అవుతాడా లేదా, ఇంతే నా బాధ్యత. సెకండ్ ఇయర్ పాస్ అయినాక చూద్దాం వాడు ఏం చేస్తా అంటాడు, చేస్తాడా లేడా, రోడ్లు ఉడుస్తాడా, వాడి ఇష్టం. సడన్గా మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగం దొరికింది అనుకోండి మా బాబు, బైపీసీ తీసుకొని ఏం చేస్తాడు, జువాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. సడన్ మా బాబుకు బంపర్ ఆఫర్ దొరికింది, మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగం అన్నాడు అనుకోండి.
వాడు పొద్దున్న లేచి 4 గంటలకు పోయి టక్క టక టక్క టక ఉడిస్తే 30,000 జీతం వచ్చాయి. లేదా ఎక్కడ బ్యాంకులో దొరుకుతుందో, లేదా ఏ ఆఫీస్లో దొరుకుతుందో, లేదా మా ఫార్మస్యూటికల్ దీంట్లో దొరుకుతుందో, ఏమో డిగ్రీ ఆయనకి ఏం చేస్తాడో ఏం తెలియదు, క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేక కాన్ఫిడెన్స్తో మా బాబు నీట్ చేయాలి, ఏం సెట్ల ర్యాంకు కొట్టాలి, నేనేమో చేయాలి. ఇప్పుడు 98.5 వచ్చినాయి రాగానే మా బాబు గ్యారంటీ స్టేట్ ర్యాంక్ కొట్టాలి అని నాకు ఏం లేదు. వాళ్ళు కాలేజీలో అడిగినవేమో గ్యారంటీ లేదు సార్, ఎంసెట్ వస్తుందో తెలియదు, నీట్ వస్తుందో తెలియదు, చదువుతాం లేకపోతే లేదు, రాస్తాం లేకపోతే లేదు అని పూర్తి డిప్రెషన్ వచ్చేసింది వాడు. ఉర్రి ఇదేంది ఇట్లున్నాడు తండ్రి. 98.5 తెచ్చుకుంటే జనాలంతా నీట్ కోచింగు ఆ కోచింగ్ అని పొద్దున వస్తే సార్ రాత్రికి 8కి ఎడవండి అంటారు. ఈయనేంది ఇట్లా ఇంత ఘోరం ఉన్నాడేంది పేరెంట్ అనుకున్నారు. వాళ్ళంతా మొత్తం డిప్రెషన్ అయిపోయారు. వాళ్ళంతా ఉత్సాహంగా వచ్చారు, సార్ మీ బాబు నేను నీట్ ఎంసెట్ ఏం లేదు, మామూలు ఇంటర్ పాస్ అయితే చాలన్న. లాస్ట్ ఇయర్ 98.5 వచ్చినాయి సార్. అయితే ఈ ఇయర్ 70 వస్తాయేమో ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసా ఈ ఇయర్ 70 వస్తాయేమో, 70% వస్తుండొచ్చు, ఎవరికి తెలుసు. నా ఉత్సాహం వాని ఉత్సాహం కాదు, వాని ఉత్సాహం నా ఉత్సాహం కాదు. నా ఉత్సాహం వేరే లెవెల్, వాడి ఉత్సాహం వేరే లెవెల్. వాడి జీవితం వాడిది, నా జీవితం నాది, నా ఖర్చులు నావి, వాడి ఖర్చులు వాడు. ఇట్లని మా బాబు భవిష్యత్తు ప్లాన్ చేస్తలేనంటే అది కూడా లేదు. ఒక మంచి ప్లాన్ వేసి పెట్టి దాని ప్రకారమే అయితే అని గ్యారెంటీ లేదు. వేసి చూపించిన బాబు ఈ ప్లాన్ ఉంది ఇట్లా, మళ్ళీ ఏమంటావు చూద్దాం రేపు చూద్దాం అంటాడు. సరే రేపే చూడు, ఎల్లుండి చూద్దాం, ఎల్లుండే చూడు, డిగ్రీ అయినాక చూద్దాం అంటాడు, డిగ్రీ అయినాకే చూడు. ఎందుకంటే బ్లేమ్ నా మీద లేదు బ్లేమ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు కట్టినా చదివించిన, పాస్ అవుతావా సరే, పర్సంటేజ్ తెచ్చుకుంటావా సరే, లేదు రోడ్ ఉడుచుకో నీ భవిష్యత్తు నీ ఇష్టం. నేనేం చెప్తా, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ గ్యారంటీ, ఫీజులు గ్యారంటీ. ఫీజు ఏముందో ఆ ఫీజు కట్టేస్తా, మూత నీవే మోయాలి, తీసుకుపోవాలి, బుక్స్ చదువుకొని రావాలి. భవిష్యత్ అంటావా, వరల్డ్ ఎట్లా చేంజ్ అవుతుంటే దాని ప్రకారం చేంజ్గా బాబు అని చెప్తా అంతే. వరల్డ్ ఎట్లా చేంజ్ అవుతుందో అట్లా చేంజ్గా బాబు, దానికన్నా ఎక్కువ ఏం చెప్పాను. నేను చెప్పినా కదా మార్క్స్ కూడా చూడాలి. నేను వాడు తెచ్చి జాగో నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయంటే ఇక్కడ సంతకం పెట్టాలి, ఇక్కడ ఎందుకు 2-3 మార్కులు తక్కువ వచ్చినాయి, ఇట్లా తప్పు చేసినా అందుకోసం. నెక్స్ట్ టైం చూడు అయితే పాసిబిలిటీ ఉంటే మంచి మార్క్స్ తెచ్చుకో, గింతే నేను చెప్పేది. వెంటనే అసలు ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయండి అంటే నేను ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్. నేనేం హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, పాడు కాదు, డిగ్రీ బీకామ్ చదివిన. మీకు అందరికన్నా తక్కువనే నేను క్వాలిఫికేషన్. మ్యాథ్స్ అస్సలు రాదు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అస్సలు రాదు. మళ్ళీ నేను ఇంత పేదరికంలో ఇంత చక్కగా నడుస్తుంటే మీరంతా ఇక మీకు ఆస్తులు పాస్తులు, ఇండ్లు, పొలాలు, గట్ర ప్లాట్లు, ఇండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, మరి మీరెందుకు అంత గగ్గోలు పెడతారు, భవిష్యత్తు కోసం అంత పిటపిట కిటకిటలు ఆడుతుంటారు. ఇప్పుడు నేను అంత భవిష్యత్తు గురించి ఏం పెద్ద ఆలోచించాను. ఇప్పుడు వీడియోలో కూడా నేను షేవింగ్ చేసుకోవాలి, నేను మంచిగా కనిపించాలి, మేకప్ వేయాలి, ఏం లేవు. ఏముంటే వేసుకుంటూ కూర్చుంటే చాలా మంది బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయండి సార్ బోర్ కొట్టిందంటే, వాళ్ళకి బోర్ కొడుతుంది కానీ నాకు బోర్ కొడతలేదు. బేఫికర్ ఉన్నా. నాన్న నాకు మున్సిపాలిటీలో జాబ్ దొరికింది, రోజు పొద్దున్న లేచి ఉడవాలి, ఉడుచుకో, నీ ఇష్టం భయ్. నేను మెడికల్ షాప్లో పని చేస్తే చేసుకో, నేను కోళ్ళ ఫారం తీస్తే తీసుకో, నీ ఇష్టం, నన్నేమనొద్దు. నా దారి నాది, నీ దారి నీది. లేదా నాకు డేంజర్ అనిపిస్తుంది నాన్న అంటే అప్పుడు నా నామస్మరణ చేసుకో. నీకు ఎప్పుడైనా డేంజర్ అనిపించింది నాకు, అమ్మో నా వ్యూహాలన్నీ తలకిందులు అవుతున్నాయి అంటే అప్పుడు నాన్న అడుగు, ఏం కావాలి తండ్రి అని నేను ఇట్లా వస్తా, నాకు చేతనైంది చేస్తా. కానీ ప్రయత్నం నేను చేయాలి. 100 సార్లు ఫెయిల్గా 101సారి నువ్వేం డిసైడ్ చేయాలో చేసుకో అంతే. నేను ఫెయిల్ అవుతున్నా, నేను ఎట్లా మా నాయన ఏమనుకుంటాడు, ఇవన్నీ లేదు. నీ కాన్ఫిడెన్స్ నీతో ఉండే వరకు
అటెంప్ట్ చేసుకో, లైఫ్ని గ్యాంబుల్ చేయి. కానీ నీకు ఎప్పుడైనా డేంజర్ అనిపించినప్పుడు స్టాప్ అయ్యి ఒక్కసారి నన్ను అడుగు, నాన్న ఇట్లా ఫెయిల్ అవుతున్నా, కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నా, ఏం చేయాలి? నేను ఒక 2-3 టిప్స్ చెప్తా. నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే నీ ఫ్లోలో నీవు. నేనంత ఫ్రీ పర్సన్, ఏమైనా చేసుకోండి. థర్డ్ పర్సన్ ఎట్లా ట్రీట్ చేస్తాను, మా బాబుని కూడా ఎట్లా ట్రీట్ చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్కరు కెపాసిటీ నేను ఫస్ట్ గెస్ చేస్తాను, వీళ్ళు ఏం చేయగలరు. ఇప్పుడు మా ఆవిడని మామిడికాయలు తీసుకోవడం పంపించిన అనుకోండి, ఆమె 35కి 35 రూపాయలు మంచివని 35 రూపాయలు తీసుకొని వస్తుంది. ఆ రిస్క్ నేను తీసుకోను. ఆమెను పంపించి ఆమెలో కళ ఇది నెగోషియేషన్ స్కిల్స్ పెంచి నువ్వు ఎలా మాట్లాడాలి, ఆమె మాట్లాడలేదు. షీ కెనాట్ టాక్. వాళ్ళంతా కొద్దిగా రాజా టీవీ ఉన్నవాడు, వాళ్ళంతా కొద్దిగా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు. వాళ్ళంతా ఇట్లా నెగోషియేట్ చేయరు. ఎంత కిలో ఇంత, హెచ్ఐ కిలో హెచ్ఐ, ఇది ఇంత బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, హెచ్ఐ, ఈ టైప్ వాళ్ళు అంతా కొద్దిగా రాయల్. మనమంతా లోవర్ మిడిల్ క్లాస్. వాళ్ళంతా కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని నీవు ఆమెతోని కూరగాయలు ఆమెతోని ఒక లెవెల్లో మాట్లాడి ఏం బాపనాయ నుండి నువ్వు ఇట్లా చేస్తావు అని ఆమె అంటది, నేనేమో అంట, నువ్వు బిల్డింగ్లు కడుతున్నావు, చుట్లు కట్టుకుంటా, నీకేమంట, ఇవన్నీ అందరికి మాట్లాడడం కావాలి కదా. మూసాలు ఉంటారు, వాళ్ళకి ఏం సార్ నువ్వు నన్ను మోసం చేస్తేవి అంటది. ఏం మోసం చేసినా, నీ ముందరనే 10 రూపాయలు కొన్నాక వాళ్ళకి మోసం అనిపిస్తుంది. నీకు బాగా నూనె కారం పొడి ఖర్చులు అయితే, నీకు అన్నీ అయితే మస్తు ఖర్చు అవుతుంది, నీకు మస్తు ఖర్చు కానీ శాపం పెట్టింది. ఇవన్నీ శాపం మాడు పెట్టించుకో, కొట్లాటకు వస్తుంది. నీవేంది వాడేది, ఇష్టం వస్తే లేకపోతే లేదు అంటారు. అట్లా ఫ్రెండ్లీగా ఉండాలి. ఆమె 10 రూపాయలకి ఇచ్చి ఆమెకి రియలైజ్ అయింది, 10 రూపాయలకి ఇచ్చేసిన. పక్క ఆమెకు చెప్తుంది, పోతే మా మొగుడి వాళ్ళది అనేటట్టు ఉన్నాడు, నేను 10 రూపాయలకి ఇచ్చేసిన, మా మొగుడు అంటాడు. నేను అదే అన్నా, నువ్వు ఇట్లనే తీసుకుపోయినావు అంటే ఇంకా 2 తాళ్ళు ఎక్కువ అంటాడు. 10 రూపాయలకి ఇచ్చినా పోతే పోయింది అనుకుంటాడు అని. ఇట్లా మాట్లాడాలి మనం. మాట్లాడితే వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు మామిడికాయలు ఆమెకు కూడా నేను రిలేట్ అయిపోతా. లాస్ట్కి నవ్వుకుంటా వచ్చేసిన. ఏది చక్క రేట్లో కొన్నాడు సార్, మొత్తం ముంచిపోతాడు అంటే నేను మునగమన్నా, నీవే ఇస్తేవి, నీవే పిలిస్తే ఏం సార్ తీసుకోకపోతే అంటే ఇస్తేవి, తీసుకుంటే అయినాక ఎందుకు బాధపడ. పాస్ట్ ఇస్ పాస్ట్. ఇప్పుడు నెక్స్ట్ డే మామిడికాయలు తెస్తావు, మంచి రేట్లు అమ్ముకో. ఎందుకంటే రేపు నేను రాను. మంచి రేట్లు అమ్ముకో, బకరగానే దొరుకుతారు, అమ్మేసుకో. 30 రూపాయలకి అమ్ముతో, 20కి అమ్ముతో అని ఇష్టం. కనుక నేను చెప్పేదేమంటే, లైఫ్లో చాలా మంది ఇవాళ శశికాంత్ అనే ఆయన, సార్ మీ నోట్ల మీ స్మైల్ చూసి చాలా రోజులు అయింది సార్, చాలా స్మైలింగ్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ నవ్వులే పూలే, కానీ మీకు బోర్ కొడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మాట్లాడతాడా, మామిడికాయలు అమ్మేది ఆవిడ దగ్గర. ముసళ్ళు ఉంటారు, ఏమో మాట్లాడుతుంటారు. వాళ్ళు చిట్టీలు ఎంత వేస్తా అడుగుతా, వాళ్ళు ఎన్ని రెంట్ పోర్షన్లు ఉన్నాయి అడుగుతా, ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూమి అడుగుతా. వాళ్ళన్నీ చూపించి, ఏమమ్మా బాపనోళ్ళకి గిది కూడా ఇవ్వకపోతే ఏం బాగుపడతారమ్మా మీరు అని, ఇన్ని కోట్ల ఆస్తి పెట్టుకొని ఇదేం పని చేస్తున్నావు, అమ్ముతున్నావు. ఏమైతే పోతే బాపన పుణ్యం కూడా వస్తుంది కదా. ఏడొచ్చింది సార్ పుణ్యము, పుణ్యం ఎక్కువైపోయి ఇట్లా మామిడికాయలు అమ్ముకుంటారు అంటే ఇట్లంతా మాట్లాడాలి. ఫ్రెండ్స్ లేరు, బాండ్స్ లేరు నాకు. కూరగాయలు అమ్మేటోడు, మా బనానా అమ్మేటోడు, కాలేజ్ మేనేజ్మెంట్ రిసెప్షనిస్టులు, రోడ్ల మీద అమ్మేటోడు, పానీపూరి బండోడు, ఇటువంటి వాళ్ళే మా ఫ్రెండ్స్ అంతా. నాకంత హైటెక్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. వెల్ సెటిల్డ్ సాఫ్ట్వేర్ అటువంటి వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళే మా ఫ్రెండ్స్ అంతా. వీళ్ళు బస్సులో కూడా కండక్టర్ దాగి గంట సేపు మాట్లాడతారు. ఏం సార్ మామిడికాయలు రేట్లు ఎట్లా కొన్నారు సార్, నాకు మొన్న పచ్చడి పెడితే వాచిపోయింది సార్ నాకు అన్నాడు కండక్టర్. ఆయనతో నాకు 15-20 నిమిషాలు మాట్లాడు. అట్లా అంటే ఇట్లా అందరు మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడాలి నేను కండక్టర్తోని, వాటితోనేం పని అంటే జస్ట్ క్యాజువల్గా మాట్లాడితే అట్లా మాట్లాడుకుంటూ వస్తాం అన్నట్టు. అంటే నేను చెప్పదలుచుకుందేమంటే, వరల్డ్లో బతికే రెండు ఇది ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో ఏ టెక్నిక్ ఏ వైపు మీరు పోతారనేది అది మీ ఇష్టం. ఇప్పుడు మా ఇంట్లో చెప్పిన, నేను నెగోషియేట్ చేసినట్టు ఎవడు చేయడు. మా బాబుకు నేర్పిస్తున్నా,
ఎట్లా నెగోషియేట్ చేయాలి, ఫస్ట్ ఎట్లా చూడాలి, లుక్ ఎట్లుండాలి, మాట ఎట్లుండాలి, క్వాలిటీని మంచి క్వాలిటీని ఎట్లా తగ్గేయాలి. బ్రహ్మాండమైన క్వాలిటీ అమ్ముతుంటాడు, దాన్ని ఎట్లా వాళ్ళ కళ్ళనే ఆ క్వాలిటీని ఎట్లా పడేయాలి, ప్రైస్ని ఎట్లా దింపాలి, ప్రైస్ టాలీ కాకుండా డీల్ ఫైనలైజ్ కాకుంటే ఎంత మనం పెరగాలి, మనం ఎక్కువ ఎక్కాలి, వాడు తీయడం తెలుస్తుంది, మనం 2 రూపీస్ పెంచేసి ఆ డీల్ క్లోజ్ చేయాలి. ఎట్లా చేయాలి అంటే ఇది పెద్ద వ్యూహము, మహాభారత యుద్ధం కాదు, దాన్ని కూడా మహాభారత యుద్ధంలాగా చేసి మంచిగా మాట్లాడి ఎంటర్టైన్మెంట్తో సహా నవ్వుకుంటా చదువుకుంటా మనం ఇంటికి వచ్చేయాలి. మనం ఇంటికి వచ్చినాక ఆ మామిడికాయ ఘోషిస్తుంది, ఒర్రే 10 రూపాయలకు దగ్గపాయ విడ. మన తెలంగాణ అంటారు, వారి అమ్మ ఆ బాబా నన్ను 10 రూపాయలకే దింకబ్బాయి, మొత్తం మాల్ తీసుకబ్బాయి అన్నాడు. అట్లున్నది అంటే వాడు అది అయిపోయేవారు వాళ్ళకి అసలు రోజు ఉండదు. దట్ ఈస్ లైఫ్ కదా. మనం ఆ ఫీలింగ్ తెప్పియాలి. నెక్స్ట్ టైం పోయినప్పుడు అయ్యో ఈయననా, అబ్బో ఈయన తను పెట్టుకోనే వద్దు అని వాడు, నేను ఇట్లా రాగానే వాడు అటు దిగి చూస్తాడు, సార్ ఇది రేట్లా తీసుకోవడానికి. మీరు అంటారు కదా లైఫ్లో ఏం మజా ఉంటుంది అంటే, ఇంట్లో వాళ్ళతో ఇవన్నీ మాట్లాడలేము, బయట పోతే అరే చిట్టీల దగ్గర నుంచి ఇండ్లు కట్టడు, ప్లాస్టరింగు, ఫినిష్, చిట్టీలు, ఫైనాన్స్ మొత్తం మాట్లాడవచ్చు. ఇవ్వండి పరిచయం కూడా లేదు, ముఖం పరిచయం లేకపోయినా మంచిగా అర్ధగంట మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్ అన్ని జీప్లో తీసుకొని మనం వచ్చేయచ్చు. కనుక నేను చెప్పేది ఏమంటే, లైఫ్లో జ్యూస్ ఉంది, ఆ జ్యూస్ మనం తాగాలను, దాంట్లో శుభ్రత పరిశుభ్రత ఎంత. ఇప్పుడు గన్నెకర షుగర్ కేన్ జ్యూస్ తీస్తుంటాడు, అది ఎంత హైజీనిక్ ఉన్నా అక్కడ ఈగలు వాళ్తాయి అని మనం తాగడం మానేస్తాం, తాగుతాం కదా. సేమ్ లైఫ్ కూడా అంతే, షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ బండి ఉంటుంది కదా, సేమ్ అట్లనే లైఫ్ కూడా. అంత ఈగలు వాళ్తుంటే అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది అంతా. కలిసి 2 ఈగలు కూడా జ్యూస్లో క్రష్ అయిపోయి లిక్విడ్ అయ్యి ఆ జ్యూస్లో కలిసిపోతుంటాయి. మీరు చూసి ఉండొచ్చు, ఎంత హైజీనిక్ అయినా అక్కడ ఈగలు వాళ్తాయి. ఏం చేయాలి, తినాల్సి వస్తుంది. ఇప్పుడు మేడి పండు ఉంటుంది, దాని లోపల అంతా పురుగులు ఉంటాయి, ఏం చేస్తాం, అయింత తీసుకుని నోట్లేస్తుంటాం, పురుగుల గురించి ఆలోచిస్తే అది తినలేము మనం. అట్లనే జీవితం కూడా అంతే, మేడి పండు లాంటిది, జీవితం కూడా చెరుకు రసం బండి లాంటిది. కనుక కొన్ని కింద మీద ఉంటాయి, కళ్ళు మూసుకొని లటక్కలు లాగిచ్చేయాలి. అదే జీవితం అంటే, నేను ప్యూరు, నాకు క్యూరు, నేను ష్యూరు, రేరు, ఇటువంటివన్నీ దానిలోకి పోతుంది. క్యూరు, ప్యూరు, రేర్ ఇవన్నీ మాటలకు బాగుంటాయి, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు చెమటలు పడతాయి. కాబట్టి నేను చెప్పదలుచుకుందామంటే, జీవితాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని జీవితం జీవించడమే, మన స్టాండర్డ్స్ ప్రకారం జీవించడమే ఒక జీవితము. వేరే వాళ్ళ నోట్ల థర్మామీటర్కి వచ్చి వాడి టెంపరేచర్ చూసి అదే మన టెంపరేచర్ ఉండాలనేమో అనేది మూర్ఖత్వము అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.